దేని నిమిత్తమయ్యా నిరీక్షణ అంటే నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ. దాన్ని ఎలా మార్చేసాం మనం ఇంతకీ? 60 సంవత్సరాల జీవితంలో ఉండే ఒక ఉద్యోగానికి, 60 సంవత్సరాల జీవితంలో ఉండే వివాహాన్ని, పరలోకమందు ఉంచబడిన నిరీక్షణను తీసుకెళ్ళి కారుకు పెడతావా? నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్. వివాహం నిమిత్తము నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్. ఒక మంచి ఉద్యోగం వస్తుంది. చూసారు ఎలా మార్చేసాం మనం ఇంతకీ? కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ పదం అనేది ఈ లోక సంబంధమైనటువంటిది కాదండి. ఆ పదానికి ఒక మీనింగ్ ఉంది. ఆ పదము వెనుక నీ కొరకు నా కొరకు ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారి గొప్ప మహా త్యాగం ఉందండి. దాన్ని మనం తీసుకెళ్ళి దేనికి పెడుతున్నావా అంటే కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితానికి పెట్టేస్తున్నామండి.